వెల్కమ్ బ్యాక్. ఇక కనకదుర్గమ్మ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఈవో శివనాయక్పై భవానీ మాలదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్సాహంతో పవిత్ర ఇరుముడునికి అపచారం కలిగించారని భవానీలు మండిపడుతున్నారు. భవానీ ఇరుముడులను గురు భవానీలు మాత్రమే తాకాలని, ఈ విషయం తెలియక ఆలయ అధికారులు ఇరుముడులను తాకి తప్పు చేశారంటున్న గురు భవానీ గణేష్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అఖిలాద్రి అమ్మవారి దేవస్థానంలో భవానీ మాలాధారణ అంటే విరమణ కార్యక్రమాలు నిన్నటి నుండి 15వ తారీఖు దాకా అయితే జరుగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుండి భవానీలు ఇరుముళ్ళు పట్టుకొని గిరి ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ ఇరుముళ్ళు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్నటి నుండి ఒక ఫోటో అయితే వివాదాస్పదంగా మారుతుంది. ఆలయ ఈవో సీనా నాయక్ మరియు చైర్మన్ బొర్రా గాంధీ గారు ఎవరైతే ఉన్నారో వారు మొదటి ఇరుముడు తీసినట్టయితే ఒక ఫోటోలో అయితే కనబడుతుంది. దానికి సంబంధించి కూడా ప్రకటనలు చేస్తున్నారు. అసలు భవానీ మాల వేయకుండా ఇరుములు తీసే అధికారం అసలు ఈవోకి లేదు, చైర్మన్ కి లేదు. అసలు ఏటో గురించి ఏంటి ఆ ఫోటోలో ఉంది. పక్కన గురు భవానీ కూడా ఆ ఫోటోలో ఉన్నారు. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం. భవానీ చెప్పండి, ఫోటో ఒకటి వివాదాస్పదంగా మారుతుంది. నిన్న బంధం చైర్మన్ గారు ఈవో ఇప్పారని చెప్పేసి అంటారు. దాని మీద ఏమంటారు? విషయం ఏంటంటే మొట్టమొదటి బంధాన్ని మీ చేతుల మీదుగా మీరు ఓపెన్ చేయండి. ఆ అమ్మవారి ప్రసాదాన్ని మా చేతి ద్వారా మాకు ప్రసాదంగా ఇవ్వండి అని అడిగారు. అది సహజంగా అంటే మేమే ఓపెన్ చేసింది బంధం అయితే నేనే ఓపెన్ చేశాను. ఈవో గారు చైర్మన్ గారు నా పక్కనే ఉన్నారు. అవి లోపల అది సంచండి, అది అరలరగా జిప్పులతో ఉంటుంది లోపల. అవి తీసేటప్పుడు వీళ్ళు కూడా అత్యుత్సాహం కొద్దీ అది వెలప్ చేసి పట్టుకోవడం అలా జరిగింది తప్పించి బంధంలో సామాగ్రి అయితే వాళ్ళు పట్టుకోలేదు. ఎందుకంటే బంధంలోనే సామాగ్రిని పట్టుకునే అధికారం అది దీక్షలో ఉన్నటువంటి గురు భవానీలకు మాత్రమే ఉంటుంది, ఇంకెవరికీ ఉండదు. అది గురు భవానీగా వాళ్ళ గురు భవానీ సంఘానికి అధ్యక్షుడిగా నేనే దాన్ని ఓపెన్ చేశాను. ఆ ఓపెన్ చేసి తీసినప్పుడు జిప్పులో కొంచెం టైట్గా ఉంటుందో వాళ్ళు కూడా అది సరి చేయడం కోసమే చేయబెట్టారు తప్పించి వాళ్ళైతే ఏ సామాన్ తీసుకోలేదు. నేను తీసిన తర్వాత వాళ్ళకి ఆ ప్రసాదం చేతులు పెట్టడం జరిగింది. నిన్నటి నుండి కూడా ఆ ఫోటోలో ఏదైతే ఉందో ఈవో ఉన్నారు, పక్కన చైర్మన్ ఉన్నారు, దాని పక్కన మీరు కూడా ఉన్నారు. మీకన్నా మీ చెయ్యకన్నా కూడా వాళ్ళు చేతులు పెట్టి ఆ బంధాన్ని విప్పుతున్నట్టే ఉంది. దానికి సంబంధించి కూడా చాలా వరకు ప్రజలు అంటున్నారు. బంధం విప్పింది అయితే నేనే. ఆ లోపల ఉండే జిప్పులు కానీ అరలు కానీ ఆ సంచిలో తీసేటప్పుడు టైట్ గా ఉండేసరికి వాళ్ళు గబుక్కున దాన్ని సరి చేయడం కోసం చేసి పెట్టారు తప్పించి వేరే రకంగా ఏం కాదు. బంధం సామాగ్రి అయితే చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ పట్టుకోలేదు. నా చేతులతోనే తీసి నేను వాళ్ళకి ఇవ్వడం జరిగిందమ్మా. నిన్నటి నుండి కూడా భవానీలే కానీ ప్రజలే కానీ ఇంత భవానీలు 41 రోజులు దీక్ష చేసి ఇంత కష్టపడి ఇంత సుదూర ప్రాంతాల నుండి కాలినడకను వచ్చి బంధాన్ని ఇప్పడానికి వచ్చిన భవానీల ఇరుముడి అసలు చైర్మన్ కి ఏ అధికారం ఉందని, ఈవోకి ఏ అధికారం, అసలు వాళ్ళు ముట్టుకోవడానికి కూడా ఉండదు. భవానీ గురు భవానీలే ముట్టుకోవాలని చెప్పేసి కూడా వివాదాస్పదంగా మారుతుంది. మా భవానీ దీక్షలకు సంబంధించి ఇక్కడ ఏ అపవిత్ర కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ ఏ పొరపాట్లు జరిగినా మొట్టమొదటి నుంచి ఎలుగెత్తి అన్ని రకాల పోరాటాలు చేసిన వాడిని నేనే. ఈ విషయంలో మాత్రం నేనే క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ ఏ రకమైన అపవిత్రత జరగలేదు. నేనే అది ఓపెన్ చేసి బంధాన్ని నా చేతుల మీదుగా లోపల తీసేటప్పుడు అవి సరిగ్గా రాకపోతుంటే వాళ్ళ అత్యుత్సాహం కొద్దీ గబుక్కున్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఈవో గారు గబుక్కుని చేయబెట్టారు తప్పించి ఆగండి తర్వాత నేనే తీసి నేనే అప్పగించా. అటువంటి అపవిత్ర కార్యక్రమం అయితే ఏది జరగలేదు. అలా జరిగితే మాత్రం మేము చూస్తా ఊరుకోం. మేము ఎంత అధికారమైనా మేము నిలబెట్టి మాట్లాడతాం. మంత్రులనే మేము నిలబెట్టి గట్టిగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. కనుక చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళు పాపం అత్యుత్సాహంగా ఫోటోలు అలా వచ్చింది తప్పించి వాళ్ళ పొరపాటు ఏం లేదు సార్ కదా. భవానీ దీక్ష విరమణలకి తెచ్చిన మొదటి బంధం ఇరుముడు అయితే ఆలయ ఈవో ఆలయ చైర్మన్ కొంచెం అత్యుత్సాహంతో అయితే చేతులు పెట్టారు. మరేమీ కాదు, ఆ బంధాన్ని అయితే విప్పింది పక్కనున్న గురు భవానీ అని ఆయన చెప్తున్నారు. అంటే విప్పినప్పుడు ఆ సంచి ఏదైతే ఉందో సంచిలో ఉన్న పళ్ళు అవి తీయటానికి వీళ్ళు హెల్ప్ చేశారు తప్పించి బంధాన్ని అంటే భవానీలు తెచ్చిన ఇరుముడు బంధాన్ని అయితే వాళ్ళు విప్పలేదని కూడా గురు భవానీ అయితే స్పష్టత ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఫోటో చాలా వరకు నిన్నటి నుండి వైరల్ అవుతుంది. అది వారికి ఏ హక్కు ఉందని భవానీ ఇరుముళ్లలో పెట్టడానికి, భవానీ ఇరుముళ్ళు అంటే మొదటి బంధాన్ని ముట్టుకోవడానికి అసలు ఎవరికి హక్కు లేదు. ఒక మాలాధారణ చేసిన గురు భవానీకి మాత్రమే అని చెప్పడం. ఇప్పుడు ఆయన కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.